హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను కొన్ని అవుట్ఫిట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నా కానీ అవి చూడటానికి ఎక్స్పెన్సివ్ లాగా ఉండే మంచి అవుట్ఫిట్స్ నేను మీతో షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగో అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయిపోయింది. Jan 13th నుంచి ఈ సేల్ జరుగుతోంది. మనకి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద 50 to 80% ఆఫ్ ఉన్నాయి. టాప్ బ్రాండ్స్ మీద కూడా ఈ ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆఫర్ డీటెయిల్స్ కూడా ఇంకా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇంక లేట్ చేయకోకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీతో స్టార్ట్ చేద్దాం. ఇది బ్యూటిఫుల్ బేజ్ కలర్ అనార్కలి కుర్తీ అండి. ఈ కుర్తీ నేను జనాసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యోక్ పార్ట్ లో మనకి పైపింగ్ వస్తుంది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఏంటంటే సెల్ఫ్ ఫ్లవర్ డీటెయిలింగ్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పాలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి ప్రైస్ అండర్ 600 రూపీస్. ఇదైతే మీరు డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీరు కాంబినేషన్ ఎలా మిక్స్ చేసుకుంటే అంత రిచ్ గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే టైఅప్ డీటెయిలింగ్ వస్తుంది అండ్ టాసిల్స్ వస్తాయి. టాసిల్స్ దగ్గర జస్ట్ రెడ్ డీటెయిలింగ్ ఇచ్చారు, రెడ్ టాసిల్స్. ఓవరాల్ కుర్తీ మొత్తం మనకి సేమ్ ప్రింట్ రన్ అవుతుంది అండ్ అనార్కలి కుర్తీ ఇది. ఈ అనార్కలి కుర్తీని మీరు డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేసుకోవచ్చు అండి. మనకి బేజ్ కలర్ కి వచ్చేసరికి మెరూన్ బాగుంటుంది, ట్రెడిషనల్ కాంబినేషన్. గ్రీన్ కలర్ బాగుంటుంది, లేదంటే ఇలా ఆరెంజ్ షేడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే గ్రాండ్ లుక్ రావడానికి బాగుంటాయి, మెరూన్ కానీ ఈ కలర్స్ అన్నీ. అదే మీరు ఇంకొంచెం క్లాసీగా కనిపించాలి, డిఫరెంట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే బర్గండీ కలర్ యూస్ చేయండి, సూపర్ ఉంటుంది. ఈ దుపట్టా కూడా నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అమెజాన్లో. ఇప్పుడు ఇది లింక్ అయితే అసలు దొరకదు. సో నేనైతే ఈరోజు దీంతో పేరప్ చేశాను. నెక్స్ట్ నేను ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ తీసుకున్నాను. సో ఈ కలర్ కి కాంబినేషన్ ఇలా వస్తుంది అనమాట, కాపర్ కలర్. యోక్ పార్ట్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది కాపర్ తో. సో కాపర్ కలర్ లో ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసరికి ఇండో ఎరా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ కూడా మనకి సేమ్ ఇదే ప్యాచ్ అనేది ఇక్కడ కూడా వస్తుంది అనమాట, మనకి యోక్ పార్ట్ లో వచ్చిన ప్యాచ్. అండ్ ఇది వచ్చేసరికి 3 పీస్ కుర్తీ సెట్ అండి. దీంతో పాటు ప్యాంట్ వస్తుంది అండ్ దుపట్టా కూడా వస్తుంది. సో స్ట్రైట్ కుర్తీ అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓవరాల్ కుర్తీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఈ కుర్తీకి ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయండి, ఫ్లేర్ ప్యాంట్స్ అనమాట, చాలా ఫ్లేర్ ఉంటుంది. అండ్ ప్యాంట్కి వచ్చేసరికి మనకి కింద సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో ఇక్కడ కూడా డీటెయిలింగ్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ దీంతో పాటు దుపట్టా అయితే సూపర్ ఉంది, లైట్ వెయిట్ దుపట్టా ఇచ్చేసారు. ఈ దుపట్టా చాలా చాలా బాగుంది. ఇది వేసిన తర్వాత మనకి లుక్ అయితే ఇంకా బాగుంటుంది డ్రెస్ కి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండెడ్ అండి. అండ్ ఇది ప్రైస్ ఎంతో తెలుసా? అండర్ 700 రూపీస్. చాలా తక్కువ ప్రైస్ కి 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అనార్కలి కుర్తీ. ఇది మెరూన్ కలర్ అనమాట. ఈ అనార్కలి కుర్తీ నేను రంగితా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఈ కుర్తీ వచ్చేసరికి మనకి మెండోలిన్ కాలర్ వస్తుందండి, మరూన్ కలర్, మంచి మెరూన్ కలర్ అనమాట. ఇది మనకి ట్రెడిషనల్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అగైన్ ఈ కుర్తీ లాగానే ఇది కూడా మనం డిఫరెంట్ వేస్ లో స్టైల్ చేసుకోవచ్చు. మీరు ఎలా స్టైల్ చేసుకుంటే అంత గ్రాండ్నెస్ వస్తుంది. ఈ కలర్ అయితే మామూలుగానే రిచ్ కలర్ కాబట్టి దీంతో కాంబినేషన్ మీరు ఎలా చేసుకోవాలి అనేది మీరు చేసుకోవచ్చు. మనకి నెక్ పార్ట్ లో వచ్చేసరికి లైట్ గా డీటెయిలింగ్ ఇచ్చారు, బటన్ డీటెయిల్ ఇచ్చి అండ్ వర్క్ ఇచ్చారు అనమాట, గోల్డెన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది అనార్కలి కుర్తీ కాబట్టి ఎలాంటి స్లిట్స్ ఉండవు. అండ్ స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా బటన్ అప్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది, ప్లెయిన్ గా ఉంటుంది. ఈ బటన్స్ మనకి ఓవరాల్ కుర్తీ ఎండ్ వరకు ఉంటుంది. కింద కొంచెం చిన్న స్లిట్ వస్తుంది ఫ్రంట్ లో. అండ్ ఈ కుర్తీకి పాకెట్ కూడా ఉంటుంది. ఈ కుర్తీకి కూడా మనం ఏంటంటే గోల్డెన్ కలర్ దుపట్టా కానీ అలాంటివి వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది కలర్. అండ్ మనకి ఏంటంటే కొంచెం గ్రాండ్నెస్ అనేది వస్తుంది, రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఈ కుర్తీ ప్రైస్ కూడా చాలా తక్కువ. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది కూడా 3 పీస్ కుర్తీ సెట్. ఇది బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, మల్టీ కలర్ యాక్చువల్లీ. సో బ్లాక్ కలర్ మీద మనకి మల్టీ కలర్ ప్రింట్ వచ్చేస్తుంది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలాగే డిఫరెంట్ ప్రింట్స్ అనేది రన్ అవుతుంది. యోక్ పార్ట్ లో వచ్చేసరికి మనకి స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది అండ్ యోక్ పార్ట్ మొత్తం మనకి సిల్వర్ జెరీ వర్క్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాన్ బ్లెండెడ్ అండి.
స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తుంది. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే సిల్వర్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది, ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఇదే ప్రింట్ రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా అలా ఉంటుంది. మనకి సైడ్ను కూడా సేమ్ సిల్వర్ జరీ వర్క్ అనేది రన్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ జరీ వర్క్ అనేది మనకి ఓవరాల్ కింద కూడా ఇదే జరీ వర్క్ రన్ అవుతుంది అనమాట. 2 సైడ్స్న స్లిట్స్ దగ్గర అండ్ కింద కూడా సేమ్ జరీ వర్క్ రన్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే చిన్నగా ఫ్రిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ బాగుంటుంది. మీరు కొంచెం చబ్బీగా ఉన్నా కానీ ఇలాంటి మోడల్స్ బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ దీంతో పాటు దుపట్టా ఇలా ఉంటుందండి. బ్లాక్ మీద మనకి ఆరెంజ్తో ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇదేంటంటే టై డై ప్రింట్ వచ్చింది. డిఫరెంట్ సైజెస్లో టై డై ప్రింట్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే దుపట్టా ఎండింగ్లో గోటా పట్టి ఇచ్చారు సిల్వర్ కలర్. సో సిల్వర్ కాంబినేషన్ అక్కడ రన్ అయింది కాబట్టి వర్క్ ఇక్కడ కూడా సిల్వర్ కలర్ ఇచ్చారు. దుపట్టా కూడా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇందులో నాకు నచ్చనిది ఏంటంటే ప్యాంట్ అనమాట. ఈ ప్యాంట్ వచ్చేసరికి మనకి పాలిస్టర్ మిక్స్ అయి ఉంటుంది. సో నాకు పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అంత ఎక్కువ నచ్చదు. కుర్తీ సెట్ అంతా బాగానే ఉంది కానీ ఈ ప్యాంట్ మాత్రమే నాకు కొంచెం అనిపించింది అనమాట. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి సమ్మర్స్లో అలాంటప్పుడు అస్సలు వేసుకోలేము. మనకి స్వెట్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు అస్సలు యూజ్ ఉండదు. మిగతా అప్పుడైతే బాగానే ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్, అందుకని నాకు ఈ ప్యాంట్ అయితే నచ్చలేదు. కానీ మిగతా అంతా చాలా బాగుంది. ప్రైస్ కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. టాప్ అండ్ దుపట్టా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేను ఈ కుర్తీస్ వేసుకున్నప్పుడు కాంబినేషన్గా వేసుకున్న లెగ్గిన్ వచ్చేసరికి గో కలర్స్ బ్రాండ్ నుంచి అండి. గో కలర్స్ బ్రాండ్లో మనకి లెగ్గిన్స్ చాలా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. మనం ప్రైస్ పెట్టినా కానీ మనం ఏంటంటే 1 or 2 వాషెస్లో పోయే ఫ్యాబ్రిక్స్ కాదు, అవి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ లెగ్గిన్స్ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను ఎవ్రీడే కూడా గో కలర్స్ లెగ్గిన్స్ యూజ్ చేస్తాను, చాలా బాగుంటాయి. మీకు కావాలి అనుకుంటే ఆ లెగ్గిన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.